దేవుడు ఎలాంటి వాడు మన లైఫ్లలో చాలా సార్లు మనకు ఆన్సర్ రాదు. ఓకే, అనుకుంటాము నేను అన్ని చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్ని చేస్తున్నాను, ఒక విశ్వాసంలోనే బ్రతుకుతున్నాను, కానీ నా జీవితంలో మార్పులు కలగట్లేదు, నా జీవితంలో మరి ఏమంటారు బ్రేక్ త్రూస్ అవ్వట్లేదు అని అంటే దీనికి ఒక విషయం నేను దేవుని దగ్గర కనుగొన్నానండి. ఏంటి అది అంటే కనుక ఎప్పుడైనా కూడా మనం ఎవరితో అయినా మాట్లాడాలి, ఓకే, ఎవరి గురించి అయినా మనం తెలుసుకోవాలి, ఓకే, తెలుసుకుంటే తప్ప మనం ఆ మనిషితో ఎలాగ బిహేవ్ చేయాలో మనకు అర్థం కాదు. ఓకే, సో మనుషుల్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకుంటాము, వాళ్ళకి కొంతమంది అబద్ధికులు అని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా అబద్ధాలు పలుకుతూ ఉంటారు, కొంతమంది ఏంటి మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి నీతిగా అన్నీ కూడా మరి మంచి పనులు చేయడానికి ఉంటారు. సో ఇలా మనం ఏం చేస్తామంటే మనిషి యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఉంటాము. సో అప్పుడు ఏంటంటే ఆ మనిషి దగ్గర నువ్వు ఎలా ఉండాలి, ఆ మనిషి నుంచి నువ్వేం పొందగలవు, నువ్వేం ఇవ్వగలవు అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఈ విషయం మనం దేవుని దగ్గర చేయడం మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు. ఓకే, ఆయన స్వభావాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటాం. మనం ఆయన గురించి వింటాము, ఆయన గురించి చదువుతాము, ఆయన మందిరానికి వెళ్తాము, ఆయనకి ఇస్తాము, అన్ని చేస్తాం, కానీ ఆయన గురించి ఆయన స్వభావం ఎటువంటిది అని చెప్పేసి మనం తెలుసుకోలేకపోతాము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అబ్రహాం గురించి చూసుకుంటే గనక అబ్రహాంకి మరి విశ్వాసం ఎలా వచ్చింది, తను మరి విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎలా పెట్టాడు అంటే మన యొక్క విధంగా చూసుకుంటే విశ్వాసం ఎలా వస్తుంది, మనకు వినడం ద్వారా మరి విశ్వాసం అనేటువంటిది వస్తుంది. కానీ అబ్రహాం జీవితంలో ఎలా ఉంది, ఆయనకు వినడానికి ఏమైనా ఉన్నాయా, ఆయనకు చదవడానికి లేకపోతే మందిరానికి వెళ్ళడానికి బహుశా ఆయనకు ఉండకపోవచ్చు మనకున్నంత ఫెసిలిటీస్. ఓకే, సో ఏం లేనప్పుడే ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అన్నీ ఉన్నా కూడా మనం విశ్వాసాన్ని పొందడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాం, దేవుని మీద నమ్మకం పెట్టడానికి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఎందుకు అంటే విశ్వాసులకు మరి తండ్రి ఎలా అవ్వగలిగాడు అబ్రహాము అని చెప్పేసి నేను అధ్యయనం చేస్తున్నప్పుడు రోమియోలకు 4వ అధ్యాయం 17 వచనం చూసినప్పుడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచే దేవుడు అని చెప్పేసి మరి అబ్రహాము యేసయ్య తండ్రిని కనుగొన్నాడు. హల్లెలూయా. ఏమని కనుగొన్నాడు ఆయన అంటే మృతులకు సజీవుడైనటువంటి వాడు అని చెప్పేసి. ఓకే, అలాగే రాయబడి ఉంది కదా, ఆ మృతులను సజీవులుగాను చెయ్యువాడు. సో ఈ మృతులను మరి సజీవులుగా చేసే దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే అబ్రహాము మరి ఆ విషయంలో నమ్మాడో సారా గర్భం అంతా కూడా మరి మృతమైపోయినటువంటిది. ఓకే, తనకి ఎక్కడ కూడా అవకాశం లేదు. కానీ అబ్రహాం దేనిని నమ్మాడు, ఈయన మృతమైనదా అన్నటువంటి దానిని సజీవంగా చేస్తాడు అని నమ్మాడు. చూడలేనటువంటి దానిని చూసినట్టుగా పలికే దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన యేసయ్య యొక్క స్వభావాన్ని ఆయన కనుగొన్నాడో ఆయన లైఫ్ మొత్తం కూడా ఎలా ఉందంటే మిరాక్యులస్ గా ఉంది. ఈ రోజు మనందరికీ కూడా a man of faith, a great man of faith, మనందరికీ కూడా విశ్వాసానికి తండ్రి. అబ్రహాము అని చెప్పగానే మనకు వేరేది ఏది గుర్తురాదు, కానీ విశ్వాసం అనేటువంటిది గుర్తొస్తూ ఉంటుందండి. సో ఈ రోజు మరి మన జీవితంలో మనకేమర్థమవుతా ఉంది, ఆయన ఏమని కనుగొన్నాడు యేసయ్యను, మృతులను సజీవులుగా చేసేవాడు అని చెప్పేసి. ఈ రోజు ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతూ మరి దేవుని యొక్క స్వభావాన్ని అబ్రహాము వలె గుర్తించినటువంటి వారం అయితే మన జీవితాలు ఇలాగ ఉండవు. ఎందుకు సిస్టర్ అలా అంటున్నారు అని అంటే గనక మరి ఆయన మృతులకు సజీవుడు కదా. సో మన జీవితాల్లో ఏదైనా మృతమైనటువంటిది, ఏదైనా మరి పని చెయ్యనటువంటిది ఉందా అని అంటే ఉండదు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నమ్ముతావో యేసయ్యలో ఏముంటది, జీవం ఉంటది. యేసయ్య ఏమంటాడు, నేనే మార్గం సత్యం జీవం అంటాడు. ఆయన ఎక్కడ కూడా నేను మరణం పొందినటువంటి వాడను, ఐఎమ్ డెడ్ అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పాడు యేసయ్య. ఆయన ఏం చెప్తాడు ఎప్పుడంటే కూడా నేను జీవము అంటాడు. సో ఆ జీవం మనలో ఉన్నప్పుడు మరి హౌకమ్ మనలో ఎలాగా మృతమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతాము, ఎలాగ మన ఫ్యామిలీస్ అన్ని కూడా మరి ఏం లేనట్టుగా ఉంటుంది. మృతమైనది అంటే చలనం లేనటువంటిది. సో ఎలా ఉంటుందండి మన ఫైనాన్సెస్ లో కానీ, మన ఆర్థిక విషయాల్లో కానీ, ఓకే, మరి మన ఏమంటారు మన యొక్క రిలేషన్స్ లో కానీ, ఏదైనా కూడా మన మినిస్ట్రీస్ లో కూడా కానీ ఎలాగ మృతమైనదిగా ఉంటది. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను కనుగొంటావో ఆయన సజీవుడుగా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఓకే, దేవుడు అంటాడు ఐఎమ్ ద లైఫ్ అంటాడు. ఏమంటాడు యేసయ్య, నేనే లైఫ్. మరి ఆ లైఫ్ అయినటువంటి యేసయ్య మనలో ఉన్నప్పుడు మరి మనం మరణకరమైనటువంటి స్థితిలలో ఉండడం మరి అది ఏమంటారు అది ఉండవలసిందేనా? నో, ఇట్ ఇస్ నాట్. ఇంకొకటి విషయం ఏమంటాడు యేసయ్య, నేను మరి రిజరక్షన్, ఐఎమ్ ద రిజరక్షన్ అంటాడు. యేసయ్య ఏమంటాడు, నేనే పునరుద్ధానము అని అంటాడు. నేనే పునరుద్ధానము అంటే ఏంటండి, ఆల్రెడీ మరణం చెందిన తర్వాత తను పునరుద్ధానం అయ్యాడు యేసయ్య. అంటే ఆయన లోపల శక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఆ పునరుద్ధానం అనేటువంటిది ఒక క్రియ కాదు, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళడం కాదు. అది ఏంటి అంటే ఒక మనిషి,
పునరుద్ధానం ఇస్ ఒక మనిషి. ఓకే, ఆ మనిషి ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడంటే వీఆర్ రిజరెక్టెడ్ పవర్డ్ పీపుల్. ఓకే, మనలో ఇప్పుడు ఏముంది? ఏదైనా ఒకవేళ నీ జీవితంలో కనుక ఏదైనా మృతమైనటువంటిది ఉందేమో, కానీ అది ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మరి స్వభావాన్ని కనుగొంటావో, యేసయ్య మరి పునరుద్ధానుడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీలో కానీ నీ కుటుంబంలో కానీ నీ పరిసరాల్లో కానీ నువ్వు మరి ఎక్కడ కూడా నువ్వు మృతమైన దాన్ని చూడవు. నువ్వు పునరుద్ధాన శక్తి కలిగినటువంటి యేసయ్యను చూస్తున్నావు, ఆయన గురించి కనుగొన్నావు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా మరణించినట్టుగా ఉన్నా కూడా, ఏదైనా మరి ఆల్రెడీ కప్పి పెట్టినట్టుగా ఉన్నా కూడా దాన్ని మరలా యేసయ్య లేపుతాడు. మరి తండ్రి మరి తన కుమారుణ్ణి పంపించి ఈ లోకంలో వచ్చేసి మరి మృతం అంటే ఆయనను ఏమంటారు పునరుద్ధాన శక్తితో తనని లేపినప్పుడు మరి నీ పరిస్థితిని దేవుడు మార్చలేడా? ఆబ్వియస్లీ ఎస్, రైట్. సో ఇట్ ఈస్ ఆర్. అదేంటంటే మన యొక్క జ్ఞానం ఏం లేదు అని అంటే యేసయ్యను సరిగ్గా మనం తెలుసుకోలేకపోవడం, ఆయన స్వభావాల్ని తెలుసుకోలేకపోవడం, ఆయన ఎటువంటి వాడో తెలుసుకోలేకపోవడం. బైబిల్లో ఎక్కడైనా యేసయ్య నేను చనిపోయినటువంటి వారికి దేవుడు అని అన్నాడా అండి? నేను చనిపోయిన వాడను అని చెప్పేసి ఎప్పుడన్నా అన్నాడా? లేదు. యేసయ్య ఏం చేశాడు? తను మార్క్, లూక్, జాన్ ఈ అధ్యాయాలు మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన ఏం చేస్తాడంటే మరణానికి సంబంధించి ఎప్పుడైతే ఆ చనిపోయినటువంటి వారిని పాతి పెట్టడానికి అంత్యక్రియలకు వెళ్తా ఉంటారో యేసయ్య అక్కడ వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు. ఏం చేస్తాడండి? డిస్టర్బ్ చేస్తాడు. ఆ వీడియో ఉంటది కదా, ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఏంటండి మొత్తం తీసుకెళ్లి రెడీగా అబ్బాయిని పాతి పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తాడు? వెళ్ళండి పాతి పెట్టండి అని చెప్పేసి అన్నాడు. అక్కడ నిలబడి యేసయ్య ఏం పలుకుతాడు? జీవం పలుకుతాడు. ఆ బిడ్డను మరలా లేపుతాడు. హల్లెలూయా. మరి జైరస్ కూతురు కూడా ఉంటది, ఆమె కూడా మరణించింది. ఇంకా యేసయ్య దగ్గర అడిగితే ఏం రాదు పదా అని చెప్పేసి ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అంటారు. కానీ యేసయ్య దాన్ని ఎంకరేజ్ చేశాడా? నో, హీ నెవర్ స్పీక్ అబౌట్ డెత్. ఆయన ఎప్పుడు కూడా ఆ మరణానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కడ కూడా పలకలేదండి. లాజర్ కూడా చనిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా గాడ్ వెంట్ దేర్. ఆయన ఏం చేశాడు? మరలా అక్కడ జీవాన్ని పలికాడు. ఆయన ఏమయ్యాడు? మరణించి సమాధి చేసి పాతి పెట్టిన తర్వాత కూడా యేసయ్య దాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇది యేసయ్య యొక్క స్వభావం. సో మన లైఫ్ లో ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా మనం ఒకవేళ మృతమైనటువంటిదిగా ఉంటే గనక దేవుడు దాన్ని మృతమైనటువంటి దాన్ని తీసుకెళ్లి ఎండ్ చేసే దేవుడు కాదు. లిసన్ అగైన్. మన దేవుడు ఏంటంటే మంచి దేవుడు. నో దట్ గాడ్ ఈస్ గుడ్, టేస్ట్ అండ్ నో దట్ గాడ్ ఈస్ గుడ్ అని చెప్పేసి ఉంటది. ఏంటి? మనం రుచి చూసి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎటువంటి దేవుడో మనం ఆయనని అనుభవించాలండి. అనుభవిస్తేనే అది ఇతరులకు మనం చెప్పే రీతిగా ఉంటది. అది ఎప్పుడైతే మనం ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకుంటామో మన జీవితాల్లో మరణించిన రీతిగా ఉండవు. హల్లెలూయా. ఇంకేంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఫ్యూనరల్స్ కి రాడు. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆ యొక్క డెత్ ని, ఆ యొక్క పాతి పెట్టేటువంటి క్రియను, ఆ యొక్క ప్రాసెస్ ని ఆయన డిస్టర్బ్ చేసే రీతిగా ఉంటాడు. ఈరోజు మరి ఆ పునరుద్ధానమైనటువంటి యేసయ్య, ఆ పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి, నాలో ఉన్నాడు కాబట్టి, నేను ఎక్కడైనా వెళ్తే, నేను ఎక్కడైనా ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటదండి? మొత్తం అంతా కూడా జీవం కలిగినటువంటి రీతిగా ఉంటది. ఎలా ఉంటది? మొత్తం పునరుద్ధానం కలిగించే రీతిగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య శక్తి ఎక్కడ పెట్టాడు? లోకంలో పెట్టలేదు. లోకంలో ఉన్నవాడు వేరేవాడు, కానీ మన లోపల ఉన్నటువంటి వాడు పునరుద్ధానమైనటువంటి వాడు, మనలో ఉన్నటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడు. లోకంలో ఉన్న వానికంటే నా యేసయ్య, మన యేసయ్య గొప్పవాడు. ఇలాగా మనం ఎప్పుడైతే దేవుని స్వభావాన్ని కనుగొంటామో, ఎప్పుడైతే దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో చూస్తే కనుక ఎప్పుడు కూడా యేసయ్య నేను వీళ్ళని హీల్ చేయను, నేను వీళ్ళని స్వస్థపరచను అని చెప్పేసి ఎక్కడ కూడా అనలేదండి. యేసయ్య ఎప్పుడు కూడా ఏం పలికాడు? ఆయన జీవాన్నే పలుకుతా పోయాడు. ఎక్కడ ఏ అనారోగ్యం వచ్చినా, ఏ వ్యాధి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఆయన దగ్గరికి తీసుకొచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు? అక్కడ మంచి కార్యాలే చేశాడు. సో ఈ రోజు మనం నమ్మాలండి. ఏమని నమ్మాలి అని అంటే, నా యేసయ్య, మన యేసయ్యను మనం సరిగ్గా కనుగొనాలి. ఆయన స్వభావం ఏంటో తెలుసుకోగలగాలి. ఆయన యెహోవా రఫా కదా, ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఆయన స్వభావాన్ని గుర్తించి దానిని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అక్కడ కార్యం మొదలవుతుంది. జెహోవా జైరే అని ఆయనకు పేరున్నది. ఆయన ఎల్లకాలం కూడా నీకు ఏ కొదువ లేకుండా నేను నడిపిస్తాడు అనేటువంటి స్వభావాన్ని గనక నువ్వు కరెక్ట్ గా తెలుసుకోగలిగితే గనక నీ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు కొదువలో ఉండవు. హల్లెలూయా. ఇంకేంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఒక మోసెస్ ఉంటాడు కదా, మోషే అడుగుతాడు యేసయ్యని. ఏమని అడుగుతాడు అని అంటే, ప్రభువా నాకు నీ మహిమని చూపించు అని అడుగుతాడు. దేవుడు ఏం చూపించాడు అక్కడ? ఆయన మంచితనం అంతటిని కూడా ఆయన ఎదుట పెడతాడండి.
హల్లెలూయా. మరి 103వ కీర్తనలో చూసుకుంటే గనక నా ప్రాణమా యెహోవాను సన్నతించును అంటాడు. ద లార్డ్ అంటే ఫర్గెట్ నాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. ఓకే, అక్కడ ఏంటంటే మన దేవుడు ఏదైతే ఉపకారం చేస్తాడో దాన్ని మర్చిపోకూడదు. మన దేవుడు ఎటువంటి వాడండి, మీరు ఎక్కడ స్క్రిప్చర్లో చూసినా కూడా దేవుడు మంచివాడు, దేవుడు మంచిని కనుగొంటాడు. ఆయన నీ ప్రాణానికి మరి ఏ హాని కలగనీయడు. నీ శత్రువులను అంటే ఓడించగలిగినటువంటి దేవుడు. నీకున్నటువంటి అనారోగ్యాన్ని కంప్లీట్ గా తీసేస్తాడు ఆయన. మరలా ఇంకా ఎన్నడూ కూడా అది రెండోసారి రాకుండా ఆ బాధను కంప్లీట్ గా తీసేసే దేవుడు. సో ఈ రోజు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మి ఆయన స్వభావాన్ని కనుక కనుగొన్నట్లయితే ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. ఆయన పునరుద్ధాన శక్తి నీ యొక్క లైఫ్ లోకి వస్తుంది. ఆయన పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే నీ లైఫ్ లోకి వస్తుందో రొకొందోరో మా షికారబా జకందరబా, ఎప్పుడైతే ఆయన ఆ పునరుద్ధాన శక్తి నీ లోపల వస్తుందో నీ ప్రతి పరిస్థితి కూడా నువ్వు ఏదైతే అంటున్నావో ఇది అయిపోయింది అని చెప్పేసి అనుకున్నావో, లోకమంతా అనుకున్నది యేసయ్య మరణించాడికి అయిపోయింది అని అనుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఒక సీడ్ ని పెడతావో, ఎప్పుడైతే ఒక విత్తనాన్ని నాటుతావో అది బయట కనబడదు. ఏంటండి, అది లోపల వెళ్ళి అది ఏమవుతుందంటే అది విత్తబడుతుంది. అది ఎప్పుడైతే విత్తబడుతుందో తర్వాత ఏమవుతుంది, అది మొక్కలాగా లేస్తుంది. దాంట్లో ఏమొస్తుందండి, అది చనిపోయి ఆ హార్డ్ గా ఉన్నటువంటి పార్ట్ చనిపోయినప్పుడు నీకేమవుతుంది, మృదువుగా పచ్చదనాన్ని నువ్వు కనుగొంటావు. ఎందుకు? యేసయ్య ఆల్రెడీ అక్కడ మరణించాడు. నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు నీ లైఫ్ లో? పచ్చదనాన్ని చూస్తావు. కేవలం పచ్చదనాన్ని చూస్తావా? ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. అదేమవుతుంది, డే బై డే ఆ యొక్క విత్తనం అంతా కూడా మరి పెద్దగా అవుతా ఉంటుంది. అది ఎప్పుడైతే పెద్దగా అవుతుందో అది ఫలిస్తా ఉంటది. హల్లెలూయా. అది ఓన్లీ ఫలిస్తుందా? అది అనేకమైనటువంటి వెయ్యంతలుగా నూరంతలుగా అది ఏం చేస్తుందండి, పంటను దయచేస్తుంది. సో ఈ రోజు అదే రిజరక్షన్ పవర్, దేవుడు అక్కడ ఆల్రెడీ తను పాతి పెట్టబడి మరలా లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి ఈరోజు బయట లేదు, మందిరంలో లేదు. అది ఎక్కడుందో మాకు తెలియదు, కానీ అది ఎక్కడుందంటే నా లోపల ఉంది. నేను కనుగొన్నాను యేసయ్యను. ఏమని? హీఈస్ ద లైఫ్ అని, ఆయన యొక్క సజీవమైనటువంటి దేవుడని, ఆయన పునరుద్ధానం కలిగినటువంటి దేవుడని, మరి ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని చెప్పేసి నేను కనుగొన్నాను. ఎప్పుడైతే ఈ రీతిగా మనం తెలుసుకొని యేసయ్యను డీప్ గా ఆయన యెహోవా రాఫా అని కనుగొనున్నాను కాబట్టి ఆయన ప్రతి పరిస్థితిలో కూడా ఎటువంటి అనారోగ్యం రాకుండా ఆయన కంప్లీట్ గా ఆయనను ఎప్పుడైతే మనం స్వాభావిక రీతిగా తెలుసుకుంటామో మన జీవితాలన్నీ కూడా తారుమారు అవుతుందండి. నార్మల్ విశ్వాసులుగా బ్రతకడం కాదు, యేసయ్య గురించి ఏదో తెలుసు అన్నట్టుగా కాదు, ఏదో బైబిల్ చదువుతున్నాను ఈ పర్టికులర్ వర్స్ ఇక్కడ ఉంటది అని చెప్పేసి బైబిల్ కాలేజ్ సెమినార్స్ అటెండ్ అవుతే సరిపోదు. కానీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన స్వభావాన్ని, ఆయన నేచర్ ని మనం ఎక్కువగా కనుగొనడం. ఎప్పుడైతే స్వభావానికి నువ్వు కనుగొంటావో నీ లైఫ్ అంతా కూడా సక్సెస్ గా ఉంటుంది. నీ లైఫ్ అంతా కూడా ఆయన ప్రేమలో మరి నువ్వు ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమలో ఉంటావో ఆ ప్రేమను నువ్వు ఇతరులకు కూడా వెదజల్లుతావు. ఎందుకంటే ఎప్పుడైతే నీలో ఫుల్ అవుతుందో అప్పుడు అది బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఒక బాటిల్లో వాటర్ ఫుల్ అవుతుందో అప్పుడే అది బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఆశీర్వాదాలు, ఆ ప్రేమ, ఎప్పుడైతే యేసయ్య ప్రేమ నీలో ఉప్పొంగుతుందో అప్పుడు అది ఆటోమేటిక్ గా నీ బయట ఉన్న వాళ్ళకందరికీ కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఈ రీతిగా మనం అందరం కూడా స్వాభావికమైనటువంటి రీతిగా ఆయన ఎటువంటి దేవుడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన బిహేవియర్ ఎలా ఉంటది అని చెప్పేసి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక డిఫరెంట్ వే గురించి మనం ఆలోచిద్దామండి. ఈ రోజు నజరేయుడైన యేసు నామమున నేను పలుకుతున్నాను, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆరోగ్యం ఎలా ఉందో, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, ఏదైతే ఇక నా వల్ల కాదు, ఇక దీనిలో ఏమి లేదు, ఇది మరణించే రీతిగా ఉంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో, ఈ రోజు నేను ఏదైతే నేను నమ్మి ఈ రోజు విశ్వసించి ఆ యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తి గురించి చెప్తున్నాను. నా దగ్గర ఉన్న యేసయ్యనే నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీలో కూడా ఉన్నాడు. ఈ రోజు తర్వాత నీ పరిస్థితి మారబోతుంది. ఈ రోజు తర్వాత అదే పునరుద్ధాన శక్తి అయినటువంటి యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి సమస్తము కూడా ఈ రోజు నీకు మరలా జీవకరంగా మారబోతుంది. యేసయ్య మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.